ఎస్ కృష్ణకాంత్ గారు ఒక్క నిమిషం, ఇజ్రాయెల్ గారు మీరు మాట్లాడండి. సార్ ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే డీజీపీ గారు నిన్న సోషల్ మీడియా మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారంట. సరే ఓకే మంచిదే, మరి సాయి కృష్ణ చట్టం మీద ఎందుకు ప్రజెంటేషన్ చేయలేదు? మరి దాని గురించి ఎందుకు చర్చించలేదు? ముఖ్యమంత్రి కార్యాలయము అతి దగ్గరలో ఉంది, డీజీపీ కార్యాలయం దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోతే దాని మీద ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు మీరు? రాజ్ కుమార్ అనే వ్యక్తి చనిపోతే కేసు నడుస్తా ఉంది సార్, కేసు కాదు కాదు అది కేసు కాదండి, అది కేసు నడుస్తా ఉంది, దాన్ని తీసుకొచ్చేది కాదు. సరే ఎన్ని పక్కన పెడదాం. ఇజ్రాయెల్ గారు అసలు వైసీపీ కాదు సార్. సార్ ఒక్క నిమిషం ప్లీజ్, ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు సార్ టైం అవుతుంది, నేను క్లోజ్ చేయాలి ప్లీజ్. ఏమండి ఒక్క నిమిషం ప్లీజ్. కృష్ణకాంత్ గారు ప్లీజ్ మీరు కూల్ అవ్వండి ప్లీజ్. కృష్ణకాంత్ గారు కూల్ అవ్వండి ప్లీజ్. ఇజ్రాయెల్ గారు మాట్లాడాలి, వారి వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. ఇజ్రాయెల్ గారు అసలు మీరు ఈ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రావణ్కి మీరు సపోర్టా కాదా, సపోర్ట్ చేస్తున్నారా లేదా? నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు సమర్థిస్తున్నారా లేదా చెప్పండి మీరు. సపోర్ట్ కాదు సార్ మా పార్టీ. మేము ముందు నుంచి చెప్తున్నా, రావణ్ అనే వ్యక్తి మా పార్టీ కాదు. రావణ్ అనే వ్యక్తి జనసేనకి సపోర్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమాని, కానీ అతను అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కదని చెప్తున్నాం మేము మొదటి నుంచి. 4 కోట్లు చెప్పారా? 4 కోట్లలో ప్రభుత్వానికి ఎదురు జరిగిందా? ఎదురు జరిగిన మళ్ళీ ఉప చట్టాన్ని ఉపయోగిస్తారా? ఉప చట్టాన్ని ఉపయోగించే ముందు మీరు ఏం సబ్మిట్ చేశారు? అతని మీద అనుమానాలు ఉన్నాయి, అతను బయట ఉంటే కనుక అతను మా మీద మేము అతని మీద చేయలేము దర్యాప్తు, అందుకని లోన పంపించమని చెప్పారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము రావణ్ సపోర్ట్ చేయట్లేదు, రావణ మాట్లాడి సపోర్ట్ చేయట్లేదు మేము. కానీ దానికంటే ముందు మాట్లాడండి, మీ నాయకులు మాట్లాడండి. చెప్పారు మీరు. ఓకే సార్, ఎస్ ఓకే. దాసరి కిరణ్ గారు ఎస్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. దాసరి కిరణ్ గారు ఏంటి ఇప్పుడు ఈ రావణ్ వచ్చేసి జనసేన పార్టీ అంట, మరి జనసేన పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారిని తిడితే వైసీపీ సపోర్ట్ చేస్తుందట, ఏంటి అసలు దీని ఏంటి? మరి ఇప్పుడు ఇది కొత్త ట్విస్ట్, నిన్నేమో టీడీపీ అన్నారు, ఇప్పుడేమో మరి జనసేన అంటున్నారు, మరి ఇజ్రాయెల్ గారు ఏమంటారు సార్? ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు ప్లీజ్. యా నేను ఇజ్రాయెల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. మీరు రావణ్ కి క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? రావణ్ సార్ ఒక్క నిమిషం, మీరే క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఆగండి, నన్ను చెప్పనివ్వండి.